అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో దీపావళి సీజన్లో టపాసుల విక్రయాల పేరుతో భారీగా అవినీతి అక్రమాలు బహిర్గతమవుతున్నాయి. పట్టణ కేంద్రంలోనే నిబంధనలను ఉల్లంఘిస్తూ దుకాణాలు వరుసగా ఏర్పాటు కాగా ప్రజల భద్రతను పక్కన పెట్టి వ్యాపారులు అధిక రేట్లకు టపాకాయలు విక్రయిస్తున్నారు. ఫేక్ బిల్లులతో నిలువు దోపిడీ కొనసాగుతుంటే అధికారులు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. తహసీల్దార్ మరియు ఫైర్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. తనిఖీలు చేస్తాం, సీజ్ చేస్తాం అనే మాటలకే పరిమితమై అధికారులు అటువైపు అడుగు పెట్టలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. షాపుల యజమానుల నుంచి మామూళ్ల పేరుతో వసూలైన లక్షల రూపాయలు లావాదేవీలు జిల్లా స్థాయిలో ఎవరి ఖాతాలో చేరాయో అనే చర్చ కొనసాగుతోంది. ఒక షాపు నుంచి 40,000 రూపాయలు వసూలు చేసి క్లీనింగ్, స్థల ఖర్చుల పేరిట తక్కువ మొత్తాలు చూపి మిగతా 8.4 లక్షల వరకు ఎవరి జోబుల్లో చేరాయో అన్నది ప్రజల ప్రశ్నగా మారింది. మరోవైపు షాపుల మధ్య కేవలం కొన్ని అడుగుల దూరంలోనే టపాసుల నిల్వలు ఉండగా ఎటువంటి అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమైంది. ఒక్క షాపులోనైనా నీటి డ్రమ్ములు, ఇసుక ట్యాంకులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులకు ఈ పరిస్థితులు తెలియవా లేక మామూలు బాధుడితో కళ్ళు మూసుకున్నారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అటు మేధావులు, ఇటు సామాజిక కార్యకర్తలు మండిపడుతూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ లాభాల కోసం నిబంధనలను ఉల్లంఘించే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని నడిపేది ప్రజలేనని, వారిని మోసం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రత కంటే మామూలు ముఖ్యం అయిందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం జిల్లా అధికారులదేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ చేసాడు ఎందుకు ఇప్పుడే కావాలి. వాటర్ ఏది, ఇసుక ఏది, ఫైర్ ట్యాంక్ అది ఎక్కడ ఉన్నాయి? ఫైర్ అధికారులు చెక్ చేశారా? అందరూ వచ్చారా కానీ ఏమి లేవు. షాప్ ఎవరిది? వాటర్ డ్రమ్ములు ఎక్కడ ఉన్నాయి? ఇసుక బకెట్లు ఎక్కడ ఉన్నాయి? ఫైర్ ట్యాంక్ ఎక్కడుంది? ఇసుక బకెట్, నీళ్లు ఏమిలే. టాప్ అవుతున్నాయినా? వాటర్ డ్రమ్ ఏది? ఇసుక ట్యాంకులు అయ్యి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? పక్కన ఉంది, పక్కనే ఉంది. ఎక్కడ? పక్కన ఉందా? ఎక్కడ ఉంది చూపించు ఒకసారి. అక్కడ తెచ్చి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి? ఆడ ఎన్ని డ్రమ్ములు ఉన్నాయి? షాపులకు ఒకటి ఇచ్చారు కదా. 2 షాపులకు ఒకటే? నేను చెప్పేది పూర్తిగా. అది ఆడొకటి ఉంది కదా, అది నాది. ఈ పక్క ఉండేది ఇక్కడ అడ్డం వచ్చింది, అక్కడ పెట్టా.
ఓకేనా మరి వాటిలో నీళ్లు ఉన్నాయా? సరే నీది అక్కడ పెట్టుకున్నావు అనుకో, వాళ్ళ షాప్ సేఫ్టీగా నువ్వు కాదు, పెట్టుకున్నావు, నీళ్లు నిన్న ఉన్నాయా? నుంచి మా బతుకులు అన్ని ఇన్ని కాదు తెలుసు వాళ్ళనే కదా? తడుస్తా ఆ, బయటికి వర్షం పడుతుంది కాబట్టి మనకు కావాలన్నప్పుడు వర్షం పడుతుంది, నీళ్ళు ఉండిపోయా, ఇసుక ట్రాక్టర్లతో దొల్లించుకుంటుంది. ఇంకేం కావాలి? బాగోలేదు.